ఫ్రెండ్స్ సో గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు 26 డిసెంబర్. ఈరోజు నేను 3 స్టాక్స్ తీసుకున్నాను. ఈ జనరల్గా స్టాక్స్ ఎందుకు బాగా పెరుగుతాయి, కొన్ని స్టాక్స్ ఎందుకు బాగా తగ్గిపోతాయి అనే విషయం చాలామందికి తెలీదు. సో దానికి ఖచ్చితంగా ఒక పర్పస్ అనేటువంటిది ఉంటుంది. ఆ పర్పస్ ఏంటి అనేటువంటి దాన్ని నేను మీకు నా ప్రేక్షకులందరికీ కూడా చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎందుకు ఈరోజు ద గ్యాలెంట్ అనేటువంటి ఈ స్టాక్ మాత్రం ఈరోజు అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది అంటే చూడండి, గ్యాలెంట్ చూడ 90% మూవ్మెంట్ వచ్చింది. ఎన్సిఎల్ ఇండియా 11% వచ్చింది. ఆల్కలైమ్ అనేటువంటి ఈ స్టాక్ కూడా 11% వచ్చింది. సో ఈ స్టాక్స్ అనేటువంటివి ఎందుకని ఇంతగా మూమెంట్స్ ఇస్తామనే విషయం అనేటువంటిది చాలామందికి అర్థం కాదు. నేను దానికి రీజన్ అనేటువంటి దాన్ని చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా ఈ స్టాక్ నేను చూస్తాను. ఈ స్టాక్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక పర్ఫెక్ట్గా ఒక ఇన్వర్స్ ఈ స్టాక్ అనేటువంటిది ఒక పర్ఫెక్ట్ ఈ స్టాక్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. చూడండి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. దానికి తోడు ఈ 50 minutes క్యాండిల్ అప్పుడు ఇది ఏం చేసిందంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసిన ఒకసారి 5 minutes ట్యాంగిల్లో చూద్దాము. దానికి తోడు ఇది నిన్నటి రోజునే మంచిగా ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసి మూమెంట్ ఇచ్చింది. దానికి తోడు 5 minutesలోనే ఇది ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అయ్యి క్లోజ్ అయింది కనుక ఇక ట్రేడర్స్ అందరూ కూడా ఇది మంచి మూమెంట్ ఇచ్చిందని చెప్పేసి, మూమెంట్ రాబోతుందని చెప్పేసి దీంట్లో ట్రేడ్ చేయడానికి ఇష్టపడ్డారు. సో దాని కారణంగా ఇది అప్పర్ సర్క్యూట్ 90% ఈరోజు మూమెంట్ ఇచ్చింది ఫ్రెండ్స్. తర్వాత ఆల్కమ్ మైన్స్, ఇదిగో ఈ స్టాక్ కూడా ఆల్కలీ మైన్స్, ఓకేనా. ఆల్కలీ మైన్స్ అనే అనే స్టాకు ఈరోజు ఎందుకు ఈ విధంగా దాదాపుగా 11% మూమెంట్ ఎందుకు ఇచ్చింది అన్న విషయాన్ని నేను చెప్తే, ఇదిగో చూడండి, ఇక్కడ చూస్తే ఇది పర్ఫెక్ట్గా ఇక్కడ 3 times ఇదిగోండి, ఇక్కడ మీరు చూడండి వీడియోని. ఇక్కడ రిజెక్ట్ అయింది. ఇక్కడ 3 times రిజెక్ట్ అయింది చూడండి. 3 times రిజెక్ట్ అయింది. దానికి తోడు ఈ యొక్క రెసిస్టెంట్ లైన్ని హెవీ క్యాండిల్ తోటి బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేయడం కారణం బట్టే ఇది హెవీగా పైకి వెళ్ళిపోయింది. అర్థమైందా? ఎప్పుడైతే ఇది 3 times ఈ క్యాండిల్ని దీని యొక్క విధానాన్ని చూడండి, దానికి తోడు ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది. చూసారా? ఇదిగో 3 times. ఎప్పుడైతే 3 times రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి అది బ్రేక్ చేస్తుందో, రెసిస్టెన్స్ దాకా వచ్చి అది బ్రేక్అవుట్ చేస్తుంది. రెసిస్టెన్స్ 3 times, 1 2 3 times, 3 times, 3 times, ఇంకా 4 times. ఇక్కడైతే 3 times, ఇక్కడ 3 times రిజెక్ట్ చేసింది. అక్కడ ఇంకోసారేమో ఇక్కడ కరెక్ట్గా 7th December 23rd కూడా ఇది రిజెక్ట్ చేసింది. సో ఇన్నిసార్లు రిజెక్ట్ చేసినటువంటిది అది ఎప్పుడైతే స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేస్తుందో ఇక దాన్ని మనం ఆపలేము కదా ఫ్రెండ్స్. అది హెవీగా పైకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? తర్వాత ఎన్సిఎల్, ఈ స్టాకు ఎందుకు ఇది ఈరోజు
11% దాదాపుగా ఎంత పర్సెంట్ ఇచ్చింది? 11%, దాదాపుగా 12%. ఇది ఎన్సీఎల్ 12% స్టాక్ మూమెంట్ ఇచ్చింది. ఎందుకని ఈ విధంగా ఇచ్చిందనే విషయాన్ని చెప్తాను ఫ్రెండ్స్. విషయం ఏంటంటే, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చారో, కొత్తగా పెద్దగా అనుభవం లేదో అటువంటి వాళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ట్రేడ్ చేసుకోలేకపోతున్నాము, లాభాలు దీంట్లో తీయలేకపోతున్నాము అనుకున్నటువంటి వాళ్ళకి అకౌంట్ హ్యాండ్లింగ్ నేను చేస్తాను. లేదనుకుంటే 1 డే ట్రేడింగ్ సెషన్లో ఇంట్రాడే ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. లేదా నాతోనే మీరు కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే అటువంటి వాళ్ళు కూడా అవకాశం కల్పిస్తాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను. నాతో కలిసి మీరు కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ అనే స్టాక్ ఎందుకు ఇంత మూమెంట్ ఇచ్చింది చెప్తాను. ఇదిగో చూడండి, ఈ ట్రెండ్ లైన్ చూడండి ఒకసారి. అర్థమవుతుందా? ఇది ఎన్నో రోజుల నుంచి ఈ ట్రెండ్ లైన్ని టచ్ చేస్తూ చూడండి, ఇక్కడ టచ్ చేస్తూ కిందకు వచ్చింది. అర్థమవుతుందా? ఇదిగో ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఇక్కడ కూడా ఫామ్ చేసుకుంటూ వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఈరోజైతే ఎప్పుడైతే 50 మినిట్స్ క్యాండిల్లో ఈ 15 మినిట్స్ క్యాండిల్లో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసిందో ఇక చూడండి, హెవీగా మూమెంట్ పైకి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? దానికి కారణం అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ సరిగా లేదో, ఎవరైతే ట్రేడ్ చేసుకోలేకపోతున్నారో, పొజిషనల్గా మంచి ట్రేడ్స్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్లో నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ అవుట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అదేవిధంగా మన ఛానల్లో ఇవి మాత్రమే కాదు, ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ మీద స్ట్రాటజీస్ చెప్తున్నాను, రేపటికి ఇంట్రాడే స్టాక్స్ చెప్తున్నాను, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేసేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే మొత్తం మన ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి విషయం ఏంటి, ఛానల్లో మనకి వర్తిగా, మనకు నమ్మదగిన విధంగా, మనకు నాలెడ్జ్ వచ్చే విధంగా ఉందా లేదని చెప్పేసి మన ఛానల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క ట్రేడింగ్ మాస్టర్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మన థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోని ఈరోజుకి స్టాప్ చేస్తున్నాను. రేపటికి కూడా నేను మీకు మంచి అనాలిసిస్ చేసి పెడతాను. రేపు కూడా నిఫ్టీ బ్యాంక్ అనాలిసిస్ మాత్రమే కాకుండా స్ట్రాటజీస్ కూడా పెడతాను ఫ్రెండ్స్. మన డిస్క్రిప్షన్లో ఉన్న చూసి నెంబర్కి ఫోన్ చేసి కాల్ చేసి నాతో మాట్లాడండి, నేను మీకు ట్రేడింగ్లో హెల్ప్ చేస్తాను. అదేవిధంగా నేను నా ఛానల్లో చెప్పేటువంటి స్టాక్స్కి, ఇంట్రాడే స్టాక్స్కి స్కానర్స్ కూడా ఉన్నాయి. మీరు పర్సనల్గా చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ స్కానర్స్ నేను ఇస్తాను. నా నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్.